నేను తేజస్వి మడివాడ పుట్టిస్తాం మీ అందరికీ దడా. వెల్కమ్ టు కాకమ్మ కథలు సీజన్ 2. ఫ్యాషన్ పార్ట్నర్ రిలయన్స్ ట్రెండ్స్, కాన్ఫిడెన్స్ స్మైల్ పార్ట్నర్ గ్లోబ్ డెంటల్ అండ్ స్పెషల్ పార్ట్నర్ వి గార్డ్. ఈరోజు మా కాకమ్మ ఈరోజు గెస్ట్లు ఎవరమ్మా అంటే, నాకు ఆకలేస్తుంది, నీకు నాకు ఒక రొట్టె ముక్క తెస్తానని ఒక రొట్టె ముక్క పట్టుకొని నోట్లో ఎగురుకుంటూ వస్తుంటే మధ్యలో ఒక నక్క చూసిందంట. నక్క తెలివిగా కాకమ్మని పాట పాడమ్మా అంటే, పాపం మా కాకమ్మ నాలాగే పిచ్చిది కదా, పాట పాడి రొట్టె ముక్క పడేసుకుందంట. ఆ రొట్టె ముక్క తీసుకుని నక్క వెళ్ళిపోయిందంట. దీంతో మా కాకమ్మ పాటల మీద అలిగింది. అందుకే ఈరోజు డాన్స్ స్పెషల్. సో వీఆర్ కాలింగ్ డాన్సింగ్ లెజెండ్స్. ఇద్దరిని పిలిచేస్తున్నాను. వాళ్ళెవరో కాదు, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్. ఇంతకన్నా గొప్ప వాళ్ళు అవ్వాలని వాళ్ళమ్మ బాగా మొక్కి పెట్టుకున్న పేరు ముమేద్ ఖాన్. లెట్స్ వెల్కమ్ ముమేద్ ఖాన్. డాన్స్ స్టెప్స్ లో రికార్డ్ బ్రేకర్, WWF లో అండర్టేకర్, కొరియోగ్రఫీ అంటే మాస్టర్ శేఖర్. ఇండస్ట్రీకి ఎంతో మంది కొరియోగ్రఫర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ శేఖర్ మాస్టర్ లోకల్. అసలు ఇప్పుడు దాకా హుక్ స్టెప్స్ అనే కల్చర్ లేదు మాస్టర్ మనకి. అండ్ డాన్స్ వచ్చిన వాళ్ళు తప్ప జనరల్గా అందరూ డాన్స్ చేయాలంటే దానికి ఒక హుక్ స్టెప్ అనే కల్చర్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. 10 మందిలో ఓన్లీ 5గురే డాన్స్ చేయగలిగే వాళ్ళు, ఇప్పుడు 10కి 10 మంది డాన్స్ చేయగలుగుతున్నారు మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ మాకు హుక్ స్టెప్స్ కల్చర్ తీసుకొచ్చినందుకు. అండ్ శేఖర్ మాస్టర్, ప్లీజ్ వెల్కమ్ టు కాకమ్మ కథలు. అసలు కాకమ్మ కథలు అంటే మీకేం గుర్తుకొస్తుంది మాస్టర్? అవును, నువ్వు కాకమ్మ కథలు అంటే డాష్ కథలు అడుగుతున్నావు. ఈ రోజు డాష్ కథలు లేవు మాస్టర్, ఓన్లీ డాన్స్ కథలే. కానీ ఒకటి, నువ్వు యాంకర్ అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు మాస్టర్? ఎందుకంటే నేను ఒక షోలో ఒక కంటెస్టెంట్ గా చూసి అల్లరి చిల్లరగా చేస్తా ఉండా, ఇక్కడ పద్ధతిగా కూర్చొని ఇలా మాట్లాడుతున్నా. నేను నుంచుంటే చిల్లరగా చేస్తున్నానని కూర్చోబెట్టి మంచి పని చేశారు, డైరెక్టర్ మంచి పని చేశారు. నా లైఫ్ మాస్టర్ ఈ రోజు నేను ఇలా హ్యాపీగా ఉండగలిగానంటే దానికి ఓన్లీ రీజన్ డాన్స్ మాస్టర్. డాన్స్ ఈజ్ మై మెడిటేషన్. బట్ ఇప్పటికీ నా ఫస్ట్ మొగుడు డాన్సింగ్. నా ఫస్ట్ మొగుడు డాన్సింగే, దాని తర్వాత యాక్టింగ్, హోస్టింగ్, ప్లేయింగ్. ఫస్ట్ మొగుడు డాన్సింగ్ అంటే నెక్స్ట్ డాన్సర్స్ అందరూ నీకు రిక్వెస్ట్ పెడతా ఉంటారు ఇన్స్టాలో. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ రౌండ్ పేరు ఏంటంటే మినిమం డిగ్రీ ఉండాలి. మినిమం డిగ్రీ? నేను ఇంటర్ వరకే చదువుకున్నా. అయ్యో మాస్టర్, డిగ్రీ డాన్స్ లో డిగ్రీ ఇంటర్ అయిపోయింది, హైదరాబాద్ కి వచ్చాను. మరి నేను ఉండొచ్చా, వెళ్ళిపోవాలా? మాకు సెట్ అవుతుంది ఇది, మాకు సెట్ అవుతుంది. మినిమం డిగ్రీ ఉండాలంటే ఇట్స్ జోక్ మాస్టర్. నేను జోకే అన్నాను. ఈ రోజు నన్ను ర్యాంక్ చేస్తారు. ఒకసారి గేమ్ షో పేరు చెప్పు. కాకమాతలు. కాకమాతలు కాదు, కాకమ్మ కథలు. కాకమ్మ కథలు. ఇప్పుడు కొంచెం గేమ్స్ లోకి వెళ్ళిపోదాము. గేమ్స్ పేరు మినిమం డిగ్రీ ఉండాలి. ముమేద్ 5 వర్డ్స్ ఇస్తాను. అవును, 5 వర్డ్స్ తోటి నువ్వు ఏదైనా నీకు నచ్చిన కాకమ్మ కథ అల్లాలి. డన్. ఓకేనా? నీ 5 వర్డ్స్: naughty, beauty, dirty, thirsty. ఆల్రెడీ థర్స్టీ అయినట్టుంది ముమేద్. naughty, beauty, dirty, thirsty, sultry. నేను చెప్తా. నేను ఒక రాత్రి 12 o'clock కి నా సల్ట్రీ అవుట్ఫిట్ వేసుకొని నాటీ థాట్స్ తీసుకొని అది రోడ్ కి వెళ్తాను. నా ముందు నేను ఒక అబ్బాయికి చూసాను. ఆ డర్టీ థాట్ కనిపిస్తుంది, కానీ నా బ్యూటీ చాలా థర్స్టీగా ఉంది. ఇప్పుడు దాకా ఆడచ్చని తెలియదు నాకు. సూపర్. ఇప్పుడు శేఖర్ మాస్టర్. అంత బాగా చెప్తే నాకేం వస్తుంది? టాలెంట్ ఎంత ఉందో తెలుసు మాస్టర్. తవ్వాలంటే నేను తవ్వుతాను కదా. ఓకే, వర్షం, ముద్దు, మాస్టర్ ముద్దే కదా. అమ్మాయి, హాట్, నిద్ర. నిద్ర, అమ్మాయి, ముద్దు, వర్షం, హాట్. నేను నిద్రలోంచి లేచి
వర్షం పడుతుందని చెప్పి బయటకు వచ్చి వర్షంలో ట్రావెల్ చేయాలని గొడుగు పట్టుకొని వెళ్తున్నాను. వెళ్తుంటే ఎదురుగా ఒక అమ్మాయి అందమైన డ్రెస్ వేసుకుని వస్తుంది. హాట్గా ఉంది. ఆ అమ్మాయి చాలా హాట్గా ఉంది. అమ్మాయి చాలా హాట్గా ఉందని అమ్మాయి వైపు తిరిగేపాటికి అమ్మాయి ఇంకొక అబ్బాయికి ముద్దు పెడుతుంది. సరే మనం ఎందుకులే చూడకూడదని మళ్ళీ అంబర్లో తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయి గొడుగు మూసుకొని పడుకున్నాం. మనం సరిగ్గా వాడుకోవట్లేదు. దగ్గర ఎంత టాలెంట్ ఉందో చూసారా. వేరే అసలు ముద్దు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి పెట్టారు చూడండి. సెకండ్ రౌండ్ ఫర్ యూ. మూడ్, ఫన్, బీచ్, బెడ్, సౌండ్. ఇదంతా ఓకే. సౌండ్ ఏంటి అర్థం కాదు. సో నేను ఒక బీచ్ లో పెద్ద విల్లా రెంట్ కి తీసుకున్నాను. ఆ విల్లా లోపలికి పెద్ద బెడ్ ఉంది. ఇక్కడ వరకు స్టోరీ ఎలా? ఆ పెద్ద బెడ్, ఆ బెడ్ ముందు ఒక సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. సౌండ్ సిస్టమ్ ముద్దు నుంచే ఇన్స్పైర్ నేను సౌండ్ ఆన్ చేశాను. ఒక అబ్బాయి బాత్రూమ్ నుంచి వచ్చాడు. అబ్బాయి ఇంత బ్యూటిఫుల్ ఉంది. నాకు మూడ్ వచ్చింది. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. అది నేను చెప్పాను. ఫీలింగ్స్, బ్యాంకాక్, కౌగిలి, శాండ్విచ్, లేట్ నైట్, ఓకే. నేను ఇక్కడ ఫీలింగ్ సాంగ్స్ చేశాను పుష్ప 2లో. ఆ సాంగ్ చేసి బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కాను. బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కి బ్యాంకాక్ వెళ్ళాను. దేనికి వెళ్ళాను? బీచ్ దగ్గరికి. బీచ్ చూద్దామని బీచ్కి వెళ్ళాను. బీచ్ చూసి అలా వాక్ చేసుకుంటా ఒక స్ట్రీట్కి వెళ్ళాను. ఆ స్ట్రీట్కి వెళ్తే ఎక్కడ చూసినా అందరు కౌగిలించుకునే ఉన్నారు. ఓన్లీ చూస్తున్నాను. Yeah, you see the difference? I am in the story, he is out of the story all the time. I was in the story. సూపర్. లాస్ట్ ఇప్పుడు ఇదెలా చెప్తారని వెయిటింగ్. శాండ్విచ్ అండ్ దబిడి దిబిడి మసాజ్. నేను అక్కడే అలా వెళ్తుంటే ఇక్కడ శాండ్విచ్ మసాజ్ అని చూశాను. శాండ్విచ్ మసాజ్ అంటే నాకేంటి తెలియదు. నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేవని అడిగా, వాట్ ఈస్ శాండ్విచ్ మసాజ్ అంటే దబిడి దిబిడి దబిడి. అసలు మాస్టర్ మీలో ఇంత పెద్ద రైటర్ ఉన్నారు. మాస్టర్ ఇంకా నెక్స్ట్ మెల్లగా స్క్రిప్ట్ రాసి డైరెక్ట్ కూడా చేయబోతున్నారు. ఎందుకంటే మాస్టర్ ఎంతో మందిని ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం చూస్తున్నారు. ఇంతటితో మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో మన సెకండ్ రౌండ్ పేరు కాకమ్మ జోష్యం. మాస్టర్, మన లైఫ్ ఎప్పుడు పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ 3 terms లో ఉంటుంది కదా. లైఫ్ లో ఏదైనా బ్యాడ్ జరిగితేనే దానిలో నుంచి గుడ్ వస్తుంది. సో అలా మీ లైఫ్లో మిమ్మల్ని ఈరోజు ఈ లెవెల్కి తీసుకొచ్చిన ఏదైనా ఇన్సిడెంట్, ఇది జరగకపోయింటే బాగుండేది, లేకపోతే ఏదైనా లోయెస్ట్ పాయింట్, మీ స్ట్రగ్లింగ్ పాయింట్ ఏదైనా, అదేంటో నాకు ఈరోజు తెలుసుకోవాలండి. హైదరాబాద్కి వచ్చిన తర్వాతే కొన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాం. అప్పుడంతా ఓకే, అప్ అండ్ డౌన్స్ వెళ్తా ఉన్నాయి. అంటే రీసెంట్గా వేరే వచ్చి అంటే మనం చేసిన దాన్ని వేరేగా తప్పని చేయటం, అది కొంచెం బాధ అనిపించింది. మన స్వతహాగా ఏది చెయ్యం, అక్కడ ఉండే సిచ్యువేషన్లో బట్టి అక్కడ బట్టి మనకేమి ఇస్తారో దాన్ని బట్టి మనం ఏం చేయాలో, దానికి ఏం చేయాలో అది చేస్తాం. దాన్ని మళ్ళీ వేరేగా తప్పుగా. కానీ మాస్టర్ అది నిజంగా మిమ్మల్ని ఎఫెక్ట్ చేసిందా? లేదు తేజు, కానీ అది అంటే కావాలని అంతమంది అనేపాటికి ఓకే ఏంటో మనం చేసింది కరెక్టే. అంటే ఇప్పుడు నేను అనుకున్న నా డైరెక్టర్లకి, నా హీరోలకి నాకు ఏం కావాలని అది ఇస్తున్నాను, ఆ సాంగ్కి ఏం కావాలో అది ఇస్తున్నాం. మరి ఇలా అంటున్నారు అంటే అది ఒకటే సాంగ్ అది కదా మాస్టర్, దానికి ముందు కూడా అంటే ఒక కంటిన్యూస్ బ్యాక్లాష్ వచ్చింది కదా మీకు. దబిడి దిబిడి నుంచి అదిదా సర్ప్రైజ్, ఈ రెండింటికే కదా ఫీలింగ్ సాంగ్స్.
ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రఫీ అని చాలా మంది అంటున్నారు. కొంతమంది ఇది కావాలని దాంట్లో కూడా అంటే కోడేకలు పెట్టడానికి గుడ్డికి మరి దాంట్లో కూడా ఇదేమో అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సాంగ్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డ్రీమ్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే చేసాం. అది నా డైరెక్టర్లు, నా హీరోలకి, హీరోయిన్కి అందరికి బాగా నచ్చింది. మిగతా వాళ్ళకి ఏదో పుల్ చేయాలి, లాగాలి, చేయాలని చెప్తే దానికి మనం ఏం చేయలేము. Master, but I'm really sorry about this backlash that came to you. ఎందుకంటే I really feel like you didn't deserve it. ఈ మధ్య సోషల్ మీడియా వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒపీనియన్స్ ఎక్కువైపోయాయి. వాళ్ళు మాస్క్ వేసుకుని ఏదైనా అనొచ్చు కదా మాస్టర్, ఫేస్ లేదు. వెనకాల కూర్చొని కమెంట్లు వేసేవాడు, ఏదైనా వేస్తాడు. ముందుకు తీసుకొచ్చి ఒకరిని మాట్లాడమని ఇప్పుడు దాకా ఎవరైనా ముందుకు వచ్చి మీతో మాట్లాడారు? ఒకళ్ళు కూడా అడిగిన లేదు. బట్ మాస్టర్, ఐ రియలీ హోప్ ఈ బ్యాక్లాష్ దీంతోనే మళ్ళీ లైఫ్లో ఎప్పుడు రాకుండా ఇది తీసుకెళ్ళి, ఈ బ్యాడ్ రెప్యుటేషన్ అంతా తీసుకెళ్ళి మా కాకమ్మ ఎక్కడో ఒకడ వానిష్ చేసేస్తుంది దీన్ని. సో ఇప్పుడు మనం పాస్ట్ లోంచి ఫ్యూచర్ లోకి వెళ్దాము. మాస్టర్, మీ ఫ్యూచర్ ఎలా ఉందో మా ఫ్యూచర్ బాల్ లో ఒకసారి చేతిలో పట్టుకొని మీరు విష్ చేస్తే దాంట్లోంచి కాకమ్మ ఒక ఇమేజ్ ల్యాప్టాప్ లోకి పంపిస్తుంది. సారీ, ఇది ఐప్యాడ్ కదా, ఐప్యాడ్ లోకి పంపిస్తుంది. కాకమ్మ, నా కోసం ఏం పంపిస్తున్నావు? ఇదిగో ప్రపంచం మీ చేతిలో లేదు మాస్టర్. మీరు గ్లోబల్ కొరియోగ్రాఫర్ అవ్వబోతున్నారు. నాకు తెలిసి ఇప్పుడు దాకా ఇండియాలో టాప్ కొరియోగ్రాఫర్స్ లో మీరు ఆల్రెడీ ఉన్నారు. యూ ఆల్రెడీ రీచ్ దట్ గోల్. సో ఐ థింక్ నెక్స్ట్ లెవెల్ ఇస్ వరల్డ్ క్లాస్. ఐ థింక్ అప్పుడు చెప్తారు సార్ మాస్టర్ మీ స్టెప్స్. అక్కడ ఊరంతా ఎక్స్పీరియన్స్ చేసి అందరు అప్రిషియేట్ చేస్తుంటే మన వాళ్ళు మాశేఖర్ మాస్టర్ అంటారు. ఐ థింక్ యు ఆర్ గోయింగ్ టు బి ఎ గ్లోబల్ కొరియోగ్రాఫర్. సాంగ్స్ అన్ని చాలా మంది చేశారు, మెచ్చుకుని అంతా ఓకే. అంటే ఈ 2-3 ఏంటంటే ఏమో అది ఎవరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇది పాడు ఇది బికాజ్ నాకి కూడా వచ్చింది నా ఆ టైం కి. అండ్ జస్ట్ ఆపరేషన్ తర్వాత సో ఐ వాజ్ ఆల్రెడీ ఆన్ లీవిపిల్ మెడిసిన్, ఐ వాజ్ ఆన్ సీజర్ అటాక్ మెడిసిన్. సో ఐ గెస్ భగవాన్ విల్ గివ్ యూ ద సక్సెస్ అండ్ హీ విల్ గివ్ యూ ద హ్యూమిలియేషన్. అబ్సల్యూట్లీ ఒకేసారి వస్తాయంట. యు బీ స్ట్రాంగ్. అండ్ అయినా ఫ్యూచర్ లో గ్లోబల్ స్టార్ అవబోతున్న మీరు ఇవన్నీ పట్టించుకోవడం మానేయాలని మా కాకమ్మ కోరిక. కాకమ్మ, ఎగిరి వెళ్ళిపోకమ్మా ఈ సంతోషంలో. మా వైపు తిరగవా, తేజ్ వైపే ఉంటావు నువ్వు. థ్యాంక్ యూ. ఇందాక మాస్టర్ బాధల్లో కూడా పాలు పంచుకున్న మా ముమ్మేద్ ఖాన్ని. ముమ్ము ఈజ్ అందరి ప్రాబ్లమ్స్ ని అన్ని చూసుకుంటది, అందరి ప్రాబ్లమ్స్ లో హెల్ప్ చేస్తుంది, అన్ని చేస్తుంది. కానీ తన వరకు వచ్చేసరికి షీ కెన్ నాట్ హ్యాండిల్ బికాస్ షీ ఈజ్ అ చైల్డ్ లైక్ దాట్. అండ్ నాకు తెలిసి ఇంత స్ట్రాంగ్ గా ఉండాలంటే 100% ఏదో ఒక స్ట్రగుల్ అయి ఉండాలి. అండ్ ఏదో ఒక స్ట్రగుల్ కాదు, ఫిజికల్లీ హెల్త్ వైజ్ తను ఎంత స్ట్రగుల్ అయిందో నాకు తెలుసు. బికాస్ రైట్ ఆఫ్టర్ హర్ సర్జరీ ముమేద్ కి బ్రెయిన్ లో 7 or 8 వైర్స్ ఉన్నాయి. 9 టైటానియం వైర్స్ ఉన్నాయి. బ్రేక్ వచ్చింది. అండ్ దీని ఈ ఆపరేషన్ అయిన వెంటనే ఐ థింక్ షీ కేమ్ ఇన్ టు ద షో విత్ మీ. ఐ కుడ్ సీ హౌ మచ్ షీ యూజ్డ్ టు సఫర్. నీ లైఫ్ లో నిన్ను ఇంత స్ట్రాంగ్ చేయడానికి ఏదో ఒక స్ట్రగుల్ అయితే జరిగి ఉంటుంది. ఎన్నో స్ట్రగుల్స్ జరిగాయి. ద టాప్ మోస్ట్ సంథింగ్ దట్ హిట్ యూ హార్డ్. వాట్ ఈస్ ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు యూ? I slipped into a depression which I never thought. అందుకే ఆ షో చేశారు ఆపరేషన్ తర్వాత జస్ట్ టు చెక్ మై విల్ పవర్. బట్ డాక్టర్ చెప్పారు బికాస్ ఆఫ్ లీవిపిల్ మెడిసిన్ ఇట్స్ అ సీజర్ అటాక్. సో ఆబ్వియస్లీ యువర్ హార్మోన్స్ చేంజ్ అండ్ ఇట్ వాజ్ అ aneurysm coiling. So aneurysm coiling, even tying the shoelace was very dangerous. అంటే ఇలా ఉంగి ఏదైనా చేస్తే పడిపోతారు మాస్టర్, పడి సీజర్స్ వస్తాయి. ఇది 10-12 years ago నేను సూపర్ 2 అని ఒక గేమ్ షో చేసాము. ఆ గేమ్ షోకి తను అప్పుడే ఫ్రెష్ గా వచ్చింది. సర్జరీ అసలు దూల కాకపోతే ఇలాంటి షూ లేస్ కట్టుకోవద్దని డాక్టర్ చెప్తే బ్యాంకాక్ కి స్టంట్ షో చేయడానికి వచ్చింది. స్టంట్ చేసేసింది. నెక్స్ట్ డే ముమేద్ ఖాన్ లేవట్లేదు. ఎందుకు లేవట్లేదు ఏంటో ఏం తెలియదు. దట్స్ వెన్ వి రియలైజ్ థ్యాంక్ గాడ్ నేను స్వప్న దత్ కి చెప్పాను, బేబ్ ఇఫ్ ఐ డు నాట్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అండర్స్టాండ్ ఐఎమ్ డన్. I'm done. So she understood. She loves but me. But why did you get these seizures? Is there a reason? Did you take a lot of stress in your life at that point of time? No, it's just no. Kani body lauga avutundi, face kharab ho raha hai.
So for me, when I see myself like Beyonce, Rihanna, Jennifer, and then seeing all that was quite disturbing. Chala disturbing. So it took me 2 years to accept. It took me 2 years to accept that no. Fuck it. Put on weight. Let your face get fucked. So obviously na being an actor, మీరు అందరూ ఇంత పెద్ద పెద్ద మాట చెప్తారు మా కోసం. So obviously when I see myself, very important మాస్టర్ మనందరికి because Yeah. butter bread and butter కదా Yes, everyday and- లేచి మొహం మీద ఏదైనా వస్తే తట్టుకోలేము obviously తట్టుకోలేము. because of your medicine, you're becoming fat. అండ్ డాన్సర్స్ కి లావ్ అవ్వడం ఎంతో పెద్ద ప్రాబ్లం మాస్టర్. ఓ మై గాడ్, ఫర్ ఎ ఫిట్ గర్ల్ టు పుట్ ఆన్ వెయిట్ ఐ నో మెత్ అంటే అది బెల్లీ డాన్స్ ఆ షేప్ అది మరి ఎలా ఉంటుంది మాస్టర్ అది పోతుందంటే So somewhere down the line, one day evening ki I was just sitting and I felt, because na adi realize vachindi something is wrong with me. This is not right. Something is not right. This is not me. I'm thinking I want to do, it's not happening. Then I was like, I need to take help. So touch wood, I guess when you believe in Bhagwan, when you believe in Allah or anything, it really helps you more than medicine. For me. faith. For me. But then when I saw myself like this, I realized, I'm like, Munnu, nahi. It's okay. Doctor said 7 years, no work. Okay. What do you want to do? నో వర్క్ అని No, she చెప్పారు. did work, master. అందుకే నేను చేయకూడదని చెప్పారు disappeared. డాక్టర్స్ కూడా. Yeah, I disappeared. That's why I disappeared, because నేను try చేశాను Super 2 ki. So even a sound, I used to get swollen. Face and body used to get swollen within an hour. బ్రెయిన్ లో ఉన్న వైర్స్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రెషర్, సౌండ్ ఉన్నా, గాలి ఉన్నా, ఎక్కువ మూవ్మెంట్ ఉన్నా, షీ యూస్ టు హావ్ Shaker ద master. హెడేక్ అండ్ షుడ్ ఫాల్ డౌన్. Maybe because I was no full stop. No, I was not stopping na. Yeah, you are not stopping. I was When not you don't stopping. stop, body will stop you. No, that's what I think Bhagwan gave me this break and I'm happy. Anduke I don't feel bad for this break. Nizanga cheptanu. My face, see, chudandi ipudu na. Yeah, చూడండి. Correct. 7 years tarvata I worked on myself. ఇప్పుడు నేను కొత్త బిజినెస్ తోనే వస్తాను. నేను వి లైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీ పెట్టారు. న్యూ కొత్త బిజినెస్. ఈవెన్ మళ్ళీ డాన్స్ ఐకాన్ కి వచ్చాను, ఇండస్ట్రీకి వచ్చాను. యాజ్ ఎ హ్యూమన్ ఎక్సెప్ట్ చెయ్యాలి. గుడ్ బ్యాడ్ అగ్లీ ఎలా ఉంది మీరు ఎక్సెప్ట్ చెయ్యాలి. డోంట్ ఫైట్, డోంట్ స్ట్రగల్. Don't resist, surrender and relax. That's why I told you this will keep happening. Yeah, We have to give our best. నీ ఫ్యూచర్ ఏంటో మా కాకమ్మని అడుగు ఒకసారి చెప్పు. So నేను చెప్పాలి, కాకమ్మ మా ఫ్యూచర్ చెప్పండి. 100%. I need to bloody reach that. 100%. ప్రెసిడెంట్ కాబోతున్నావు, సింహాసనంలో కూర్చోబోతున్నావు, ఏదో నీకు ఒక పెద్ద చైర్ అయితే వేసారు. Amin summa amin. Yes, I deserve it. We all deserve it. Abracadabra, సింహాసనం in your hands. Okay, God Thank bless you. I think ఈ క్వీన్ ఆల్రెడీ చాలా సంవత్సరాలు మన తెలుగు ఇండస్ట్రీని రూల్ చేసింది. ఈసారి రూల్ చేయట్లేదు, తనే కూర్చొని క్వీన్ అవ్వబోతుంది. సో యు ఆర్ గోయింగ్ టు బి క్వీన్ ఆఫ్ వాట్ ఐ డోంట్ నో, బట్ యు ఆర్ ఆల్రెడీ అ క్వీన్. But Teju, honestly, अगर मैं president बन गई तो అసలు ముమేద్ ఖాన్ ప్రెసిడెంట్ అయితే ఎలా ఉంటుంది? జనాభా ఎలా ఉంటుందో చూపించిన ఇప్పటికి ఇంకా స్కూల్లో కూడా అప్పుడు డాన్స్ డాన్స్ క్లాస్ Dance class compulsory ఉంటుంది. బట్ ఐ Yeah. థింక్ ముమేద్ నువ్వు యు డిజర్వ్ ఎవ్రీథింగ్. ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ డాన్సింగ్ యు విల్ బి 100%. ఓకే, సో దీంతో మన సెకండ్ రౌండ్ అయిపోయింది. లైఫ్ లో ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోకూడదు, అలానే ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించి అటు వెళ్ళకూడదు. ఎప్పుడు ప్రెసెంట్ లోనే ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఇదండి మన క్లోవ్ టిప్ ఆఫ్ ద డే. ఎందుకంటే హ్యాపీ స్మైలే హెల్తీ లైఫ్ కి లీడ్ చేస్తుంది. సో మన థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే సాంగ్ వేయడమా సాంగ్ ఇరుకుం, డాన్స్ వేయడమా డాన్స్ ఇరుకుం. ఈ రెండింటిని గుర్తు చేసుకుంటే డాన్స్ ఐకాన్ అని ఒక బ్యూటిఫుల్ షో జరుగుతుంది మన ఆహాలోనే. సో మీరిద్దరూ అక్కడ ఏం చేస్తున్నారు, అసలు మా ఆడియన్స్ కి డాన్స్ ఐకాన్ గురించి చెప్పండి. So Nenu, I came as a wild card entry. మినిమం వైల్డ్ వైల్డ్ ఫైర్. Wildfire. So I came in between with my contestant. So I'm a mentor for her. ఓకే మాస్టర్, మీరు జడ్జ్. వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ హన్షికాని
ఎక్స్ట్రాడినరీ Crazy she is. ఎలా నడుస్తుంది మాస్టర్? ఐ థింక్ సమ్ బ్యూటిఫుల్ డాన్సర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ Oh, ఇండియా amazing dancers. ఎక్స్ట్రాడినరీ డాన్సర్. Crazy నువ్వు dancers. వీళ్ళు తక్కువ చేస్తున్నారు, వీళ్ళు తక్కువ చేస్తున్నారు, ఎవరు మనం చెప్పలేం. ఎంత బాగా ఎవరి చేస్తున్నారు. స్టైల్లో వాళ్ళు ఇరగదీస్తారు. ఫైనల్స్ వస్తుంది, మాకు భయం వేస్తుంది, Oh, crazy. ఏం జరిగిద్దో కూడా తెలియదు. సో ఫినాలే త్వరలో రాబోతుంది. అండ్ సో డాన్స్ ఐకాన్, ఇద్దరు బ్యూటిఫుల్ ఐకాన్స్ డాన్స్ ఐకాన్ లో కూడా ఉన్నారు. సో తప్పకుండా వెళ్ళి చూడండి. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి మన కాకమ్మ కథలు రౌండ్ 3కి వచ్చేద్దాము. రౌండ్ 3 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ చెవిలో ఒక పాట పెడతాను. ఆ పాటని మీరు మాటలు యూజ్ చేయకుండా, చేతులు యూజ్ చేయకుండా, జస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి పాట ఏంటో చెప్పాలి. అవును, చేతులు యూజ్ చేస్తేనే మాకు చెప్పడం రా. ఒక పాయింట్ తర్వాత చేతులు ఇస్తాను మాస్టర్, జస్ట్ స్టార్ట్ నా చేయడానికి. చేతులు అప్పుడు ఇస్తావు, ఇస్తాను నా చేతులు. సారీ మాస్టర్, Okay, no problem. మాస్టర్ ఇప్పుడు పుష్పాల లాగా ఈ చెయ్య నాదే, ఈ చెయ్య నాదే, నువ్వేంట నాకు ఇచ్చేసి. సో మన థర్డ్ రౌండ్ పాట వేనమ్మా, పాటిருக்கு డాన్స్ వేనమ్మా, డాన్సర్కి. ఇప్పుడు వీళ్ళు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో డాన్స్ చేస్తారు. ముమేత్ ఫస్ట్ సాంగ్ ప్లే. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేసేవి. చాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే చాలా క్యూట్ గా మీతో ఏదో చెప్తుంది మాస్టర్. సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చము ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సరే ఇది బాగా తట్టుకోలేదు, నువ్వు చేతులు ఇస్తున్నా. టేక్ యూర్ హ్యాండ్. సూపర్ మచ్చి అంటే చీటింగ్ చేసినమ్మా ముమేత్ గారు. ఫస్ట్ టైం కాకమ్మ కథలో చీటింగ్. ఓకే, ట్రై చేస్తాను. మాస్టర్ మళ్ళీ చేంజ్ సాంగ్ నాట్ అలౌడ్. మాస్టర్ కి ఇచ్చేసాయి. మాస్టర్ సాంగ్ ప్లే. ఏయ్ ఫేస్ ఎలా సరే మీరు చేతులు తీసుకోండి మాస్టర్. స్టెప్స్ ఒకటి చెప్పొద్దు అంతే. మాస్టర్ అంటున్నారు, అనకండి. బుజ్జి గాడు ఓరోరి యోగి నై బుజ్జి గాడు చిట్టి ఆయి రే నై మై సాంగ్ ఇప్పటికింకా నా వయసును బాబు ఓ రామ్ బాబు బేబీ ఓ బేబీ ఓ బేబీ మాస్టర్ ఇప్పుడు తంటారు. హార్ట్ లేలో దిది అది డాన్సే చేస్తుంది వద్దన్నా. వర్డ్స్ ఉన్నాయా? ఒక వర్డ్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయి. ఫిగర్, కత్తి లాంటి ఫిగర్. నేను నా వయసు ఇప్పటికింకా నా వయసు. మాస్టర్ నెక్స్ట్ సాంగ్. గో అప్ ऊपर जा ऊपर अप पैना अप ऊपर टॉप सीलिंग टेरेस ग्राउंड अप टॉप जाओ टॉप जाते रहो. टॉप ओ अरे కాదు ఇదిగో బాలకృష్ణ అల్లు అర్జున్ టాప్ చెప్పారు. Last song, okay?
బాలకృష్ణ అని చెప్పండి. అల్లు అర్జున్. సామి 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 సో ఇంతటితో సాంగ్ వేయడమా, సాంగ్ ఎరుకు, డాన్స్ వేయడమా, డాన్స్ ఎరుకు, రౌండ్ ఇస్ ఓవర్. లాస్ట్ రౌండ్ ఏంటో తెలుసా? చెప్పండి. ఆగ్ లగా దెంగే. ర్యాపిడ్ ఫైర్ రౌండ్. నేను కొన్ని క్వశ్చన్స్ ఫాస్ట్ గా అడుగుతాను, మీరు కూడా జనకకుండా ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పాలి. అప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ హ్యాంపర్ ఇస్తాను అనమాట. సో మన 4th రౌండ్ పేరు ఆగ్ లగా దెంగే. నా కోసం ఒకసారి ఆగ్ లగా దెంగే అని. ఆగ్ లగా దెంగే. మళ్ళొకసారి చెప్పు. ఆగ్ లగా దెంగే. ఆగ్ లగా దెంగే. ఆగ్ లగా దెంగే. ఓకే, మీరు స్టార్ట్ విత్ ముమ్ము. yes. మీరు పర్ఫార్మ్ చేసిన సాంగ్స్ లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఇప్పటికి ఇంకా నా వయసు నిందా పదారే. ముమైత్ ఖాన్ కరెంట్ మూవీస్ లో కనిపించట్లేదు, దానికి కారణం ఏంటి? యాక్సిడెంట్ అయింది. ఐ హావ్ 9 titanium wires. డాక్టర్ told me not to work for 7 years. దానికోసం I am not there. ఓకే, విన్నారు కదా. Yes. Who is your favorite hero and director in Telugu? Obviously Prabhas is my favorite hero and Puri Jagannath is my favorite director. My favorite director. My favorite human being also. Sir, well actually sir, నేను ఈ రోజు ఇంత ఓపెన్ గా ఇంత బ్యూటిఫుల్ గా ఉండగలుగుతున్నానంటే అది పూరి సార్ వల్లే. ఆయన చిన్నప్పుడే నా బ్రెయిన్ లో ఐ థింక్ హీ టోల్డ్ మీ, నీకు ఇష్టం వచ్చినట్టు బతకాలి తేజు, దాంట్లోనే సక్సెస్ వస్తే లైఫ్ లాగా ఉంటుంది, నువ్వు ఎలా యాక్ట్ చేసినా ఏదో ఒక రోజు దొరికిపోతావు, ఇఫ్ యు ఆర్ యువర్ సెల్ఫ్ యూ విల్ వర్క్ ఫర్ లైఫ్ అని చెప్పారు. అండ్ నాకు నేను 80 ఏళ్ళ వరకు వర్క్ చేస్తానని కూడా ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు. ఐ రియలీ హోప్ పూరి సార్ మా షోకి రావాలని కోరుకుంటున్నాను. ఇదే నా మేనిఫెస్టేషన్ ఇన్ టు ద ఎయిర్. ఐ హోప్ విల్ కమ్ వన్ డే. ఇప్పుడు వాళ్ళల్లో ముమైత్ ఖాన్ గ్రేస్ ని రీప్లేస్ చేసే పర్ఫార్మర్ ఎవరైనా ఉన్నారా? I heard recently it's Sai Pallavi and Sri Leela. Yeah. ఇప్పుడు ఏ హీరోతో మూవీలో మీకు యాక్ట్ చేయాలనుంది, సాంగ్ చేయాలనుంది? Still left with Junior NTR garu, Allu Arjun and like Mohan Babu sir and Nagarjuna sir and I guess that's about it. I'm still left. Who's your favorite choreographer? Oh, anytime. I'm sorry, I love you a lot, but Prem Rakshan. ఇంకా కొంచెం డాన్స్ నేర్చుకోవాలి అని ఏ హీరోయిన్ చూస్తే అనిపిస్తుంది? నేను ఇంత మైండ్ పెట్టొద్దు. ఐ హావెంట్ సీన్ ఇట్. నిజంగా నాకు తెలియదు బికాజ్ ఐ యామ్ ఓన్లీ ఇన్ మై ఓన్ థింగ్. దిస్ ఇస్ ఏ డిప్లొమాటిక్ ఆన్సర్ బట్ వెరీ వెల్ ప్లేస్డ్. నువ్వు నిజంగా చెప్తాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాట్ లైక్ దట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్, బట్ ఐ గెస్ ముందు నుంచి పక్కన వాళ్ళు ఏం నేర్చుకోవాలి, క్యా కర్తే కరో, ఐ విల్ గివ్ మై బెస్ట్. సూపర్. Rate these songs in the order of your favorites, okay? Okay. నా పేరు మీనా కుమారి, ఓరోరి యోగి, ఇప్పటికింకా నా వయసు, ఓ బేబీ బాబు, ఓ రామ్ బాబు. వీటిలో నీ టాప్ ఏది? ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, 4th ర్యాంక్, 5th ర్యాంక్, నీవే అన్ని పాటలు. So for me, the best one I like Oh Baby. Oh wow. Then second I would go with your Orori Yogi. Orori Yogi. Yes. Then I like Ipati Kinka Navayasu. And then your Babu and Ram Babu. And then నా పేరు మీనా. నా పేరు మీనా కుమారి. డాన్స్ ఐకాన్ లో ఇప్పుడున్న వాళ్ళలో మీ కాంపిటీటర్ ఎవరు? This Yashwant and Prakruti. డాన్స్ రియాలిటీ షోస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమీ లేదు. ఒపీనియన్ ఫ్యాన్ తోటి మీకు ఎప్పుడైనా ఏదైనా ఆక్వర్డ్ మూమెంట్ జరిగిందా లైఫ్ లో? ది ఆక్వర్డ్ మూమెంట్ అన్నిసార్లు ఉంది. ఐఎమ్ సో షూర్ ఈవెన్ యూ నో వెన్ దే కమ్ దే స్టిక్ టు యూ వెరీ నియర్. ఫోటో అని చెప్పి మెల్లిగా లేదు, నేను అది చెయ్యను. నేను చెప్తాను అన్నయ్య ఐల్ పిక్ యూ అప్, అన్నయ్య షుడ్ ఐ పిక్ యూ అప్ ఫర్ ద ఫోటోగ్రాఫ్. కొంచెం దూరంగా అన్నయ్య, అది నేను చేస్తా. వాడేదో తెలివిగా కొంచెం టచ్ చేద్దాం అని చెప్పి దగ్గరికి వెళ్తే ఉమేద్ ఎత్తుకోనా? Should I pick you up? You want a picture? What do you want me to do? Because you're sticking to me. వెళ్ళిపోతాడు. అది ఫ్యాన్ తో ఆక్వర్డ్ మూమెంట్ కదా, ఫ్యాన్ కే ఆక్వర్డ్. Now who is your godfather in all industries according to you? No. నువ్వు పనిచేసిన వాళ్ళలో నీకు బాగా అంటే గాడ్ ఫాదర్ అనే పొజిషన్ నేమ్ ఎవరికైనా ఇవ్వగలిగితే ఎవరికి ఇస్తావు? If it goes, then definitely I will give it to Puri Jagannath and Rajmouli. Super. Definitely. If it goes, then I'll give to both of them 100%. You have to pick this or that, okay? Okay. Yeah. Dancing or acting? Dancing. Biryani or vada pav? Biryani. Prabhas or Mahesh Babu? Prabhas. Western or traditional? Western.
సింగిల్ ఆర్ మింగిల్? Single. గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్స్? Boyfriend. అదిరిపోయింది. ఇంతటితో ఆగ్ లగా దేంగే విత్ ముమైత్ ఖాన్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మన శేఖర్ మాస్టర్ తో ర్యాపిడ్ ఫైర్. లెట్స్ స్టార్ట్ విత్ శేఖర్ మాస్టర్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ కొరియోగ్రాఫర్? ప్రభుదేవ మాస్టర్ అండ్ రాజసుందర్ మాస్టర్. ఏదైనా హీరోయిన్ తో క్యామియో చేయాలంటే ఏ హీరోయిన్ తో చేస్తారు? నాకు తెలిసి ఇప్పుడు బెస్ట్ డాన్సర్స్ ఉన్నారుగా, సాయి పల్లవి, శ్రీలీల, వాళ్ళతో. ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ డాన్స్ చూసి షాక్ అయిన హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరైనా ఉన్నారు? మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వాళ్ళు మీరు కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు వాళ్ళ డాన్స్ చూసి ఓ మై గాడ్ వీరికి ఇంత డాన్స్ వచ్చేంటి అని అనుకున్న హీరో కానీ హీరోయిన్ కానీ? శ్రీలీలని ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ మేము కాశ్మీర్లో చేస్తున్నాం సాంగ్, చూసి షాక్ అయ్యా, ఏంటి అమ్మాయి ఎంత బాగా చేస్తుంది, కొత్త సినిమా, ఫస్ట్ సినిమా. అదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రోషన్తో చేసిందా. మిగతా ఉన్న అందరు హీరోలని ఫస్ట్ నేను చూసాను, కొరియోగ్రఫీ చేయకముందే చూసాను. దీనైతే నాకు షాక్. సో శ్రీలీల. ఒకరోజు పొద్దునే అల్లు అర్జున్ గారు నిద్రలేస్తే మీరు ఏం చేస్తారు? దేవుడికి దండం పెట్టుకుంటాను. వీళ్ళలో ఎవరికి కిస్ ఇస్తారు, ఎవరికి కిస్మిస్ ఇస్తారు? ప్రదీప్ అండ్ సుధీర్. ప్రదీప్ కి కిస్ ఇస్తారు, సుధీర్ కి కిస్మిస్ ఇంకా అన్ని ఇస్తారు. వేరే వాళ్ళు చేసిన కొరియోగ్రఫీలో మీకు బాగా నచ్చిన హుక్ స్టెప్ ఏది? నాకు ఎప్పుడు ప్రభు మాస్టర్ చేసిన వెన్నెలవే వెన్నెలవే సాంగ్ ఉంటుంది, అది నాకు చాలా అలా గుర్తుండిపోతుంది. ఆ సాంగ్ వస్తే ఓకే. ఇప్పుడు డాన్స్ ఐకన్ సీజన్ లో ఎవరు విన్ అవుతారు అనిపిస్తుంది? ఇద్దరు పిల్లలు ఉన్నారు, బర్కత్ అండ్ బెనీటా. వాళ్ళిద్దరిలోనే ఎవరైనా రావచ్చు. ఫింగర్స్ క్రాస్డ్, ఎవరో ఒకరు గెలుస్తారు. మాస్టర్ ఈ 5 సాంగ్స్ చెప్తాను, దీంట్లో మీ ఫస్ట్ సెకండ్ మీకు ఇంపాసిబుల్ ఇది, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్. ఫీలింగ్స్, కుర్చీని మడతపెట్టి, సామి, అమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. దీంట్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఒకటి అమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. అదేనా? సెకండ్ సామి సాంగ్, ఓకే. కుర్చీ మడత పెట్టి, ఫీలింగ్స్. వాహ్, సూపర్. మీరు మీ వైఫ్ కి ఇచ్చిన బెస్ట్ సర్ప్రైజ్ ఏంటి ఇప్పుడు దాకా? మా పిల్లల్ని. సూపర్ మాస్టర్. మోస్ట్ ఆక్వర్డ్ మూమెంట్ విత్ ఫ్యాన్స్? ఏదైనా వర్క్ లో ఉన్నాను అనుకో, అవుట్డోర్, ఎస్పెషల్లీ అవుట్డోర్ షూటింగ్. నేను వర్క్ లో ఉండి, ఇప్పుడు ఆర్టిస్టులు అంటే ఓకే మీరు వెళ్ళి యాక్ట్ చేస్తారు, నేను ఆలోచిస్తూ ఉంటాను మూమెంట్ కానీ షార్ట్ ఎలా పెట్టాలి. ఇవి ఉన్నప్పుడు వచ్చి ఫుటో అంటారు. అంటే నాకు అంటే ఇవ్వకుండా ఉండలేము, అలాగని వర్క్ అంటే అలా అంటే డిస్ట్రాక్ట్ అవుతాం, మనం ఏమో ఆలోచిస్తాం. అది అక్కడ చూసుకోండి మాస్టర్, పని చేస్తున్నప్పుడు ఊరికి ఫోటోలు అడగండి, పని లేకుండా ఖాళీగా కూర్చున్నప్పుడు మాత్రమే దగ్గరికి వెళ్ళండి, ఓకేనా? నెక్స్ట్, 1% యూ వాంట్ టు థ్యాంక్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ? ప్రభుదేవ మాస్టర్. అంటే ఆయన డాన్స్ చూస్తే నేను ఇక్కడికి వచ్చాను, ఆయన అనేది లేకుండా ఉంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు, ఇక్కడ ఉండేవాడిని డాన్సే నేర్చుకునేవాడిని కూడా కాదు. థ్యాంక్స్ టు ప్రభుదేవ మాస్టర్. ప్రభుదేవ మాస్టర్ అంటే చిన్నప్పుడు చిరంజీవి గారి సాంగ్స్ చూశాను, అది ఇన్స్పిరేషను. కానీ ఇక్కడ రావాలనేది అయితే ప్రభు మాస్టర్ని చూసి ఆయన డాన్స్ చూసే. అండ్ ఇప్పుడు దిస్ ఆర్ దట్ ఫాస్ట్ చెప్పాలి, డాన్స్ ఆర్ డైరెక్షన్? డాన్స్. ఫారియా ఆర్ ఓంకార్? I love it. Omkar. Son or daughter? Daughter. Daughter always win. Veg or non-veg? Veg. 2012 Shaker Master or 2025 Shaker Master? 2025 Shaker Master. Yes. ఇంతటితో మా ఆగ్ లగా దేంగే కూడా అయిపోయింది. ఈ హ్యాంపర్ గెలిచింది ఎవరో కాదు, మా శేఖర్ మాస్టర్. ఓకే, శేఖర్ మాస్టర్ ఒకే ఒక ఆన్సర్ తో ఈ రౌండ్ గెలిచేశారు. ఏంటో తెలుసా? వాళ్ళ వైఫ్ కి ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చారా అంటే జస్ట్ ఇలా స్లో మోషన్ లో మా పిల్లల్ని. I think that answer takes away. Master, really I'm so thankful for you and Momo to come on to my show. Thank you so much. ilage life long manam pan chestu malli kalustu undalani korukuntunnanu. Master, uriki adugutunnanu anukokandi na show ela anpichindi kaka? చాలా బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత ఎంజాయ్ చేస్తాను అనుకోలేదు. అంటే నువ్వు కూడా ఇంత బాగా చేస్తావని కూడా అనుకోలేదు, చాలా బాగా చేసావు. I had fun. Thank you Master, thank you so much. And dance icon గురించి ఒక రెండు. ఓంకార్ గారు అంటే చాలా మంది డాన్సర్స్కి లైఫ్ ఇచ్చారు. మా డాన్స్ ఫ్యామిలీ ఓంకార్ గారి షో అంటే కూడా నేను ఒప్పుకుంది కూడా, డాన్స్ దాని నుంచి చాలామంది డాన్సర్స్ తయారు చేశారని. నాకు ఆయన ఇదంటే ఇష్టం. కానీ ఎస్పెషల్లీ డాన్స్ ఐకాన్ సీజన్ 1 ఎక్స్ట్రాడినరీ డాన్సర్స్.
డాన్స్ ఐకాన్ టు Level దాని పెంచేస్తున్నారు. లెవెల్ Yeah. పెరిగింది. ఇంకా బాగా చేస్తుంది. నాకైతే ఏం అర్థం కావట్లేదు చేస్తుంటే. మ్యాజికల్ గా ఉన్నారు అసలు Crazy and We are like blessed. We are blessed. We ఆ are seat లో blessed కూర్చొని that we are నాకు చూస్తున్నాను. experiencing and seeing all of this. So dance icon finale తప్పకుండా చూడండి. అండ్ మమ్ము మీకెలా అనిపించింది నా షో? I'm very proud of you, Teju. I saw you from where you're reaching today. I would always pray Allah, Bhagwan, whoever you believe in, to always give you a lot of growth. I just want to see you growing and glowing Thank you so much forever. మాస్టర్ అండ్ ముమేద్ అలాగే మా క్లోవ్ డెంటల్ వాళ్ళ తరఫు నుంచి మీ ఇద్దరికి గిఫ్ట్ హ్యాంపర్స్. మీ ఇద్దరి స్మైల్ Thank you. ఇంకా కాన్ఫిడెంట్ గా Thank you. ఉండాలని కోరుకుంటూ క్లోవ్ డెంటల్ వారి తరఫు నుంచి 2 గిఫ్ట్ హ్యాంపర్స్. ఇదండి ఇవాళ మన కాకమ్మ కథలు. ఏ ముహూర్తంలో అన్నానో లేదో తెలియదు కానీ శేఖర్ మాస్టర్ ఈ రోజు ఇక్కడికి వచ్చి నిజంగానే షేక్ చేసేసారు. అండ్ మన ముమేద్ ముచ్చటగా కూర్చుని చాలా కబుర్లు చెప్పింది. సో తప్పకుండా చూడండి కాకమ్మ కథలు 2. ఫ్యాషన్ పార్ట్నర్ రిలయన్స్ ట్రెండ్స్, కాన్ఫిడెంట్ స్మైల్ పార్ట్నర్ క్లోవ్ డెంటల్ అండ్ స్పెషల్ పార్ట్నర్ వీగార్డ్.